నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జనసేనకు డబుల్ ధమాకా. ఈరోజు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్త. ఏంటి డబుల్ ధమాకా? ఒకసారి ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తుంటే మెగాభిమానులకి పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టం అది, ఒక అద్భుతమైన పిక్చర్ అది. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడున్న హీరోల వరకు, రేపు రాబోయే మెగా ఫ్యామిలీలో వచ్చే హీరోల వరకు కూడా ఈ పిక్చర్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంటుంది. ఎందుకంటే మోదీ అన్న ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. దేశంలోనే తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు. చిరంజీవి కూడా తనదైన హీరోయిజాన్ని చూపించిన పవర్ఫుల్ మెగాస్టార్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ 2021 పవర్ స్టార్, కోట్లాది మందికి దేవుడు ఆయన. మరి ముగ్గురు కాంబినేషను, ఆ ఆనందం, ఆప్యాయత, అనురాగం ఒకటా రెండా అసలు వర్ణించడానికి తెలుగు పదాల్లో పదాలే ఉండవేమో, అంత అద్భుతమైన పిక్చర్ అది. చిరంజీవి గారు చిన్న పిల్లోడైపోయిన సందర్భం అండి అది. చూడముచ్చటగా ఉంటుంది. ఆ వీడియోస్ మీరు చూద్దరు కానీ ప్లే అవుతాయి. చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే అలా పట్టుకుండా చిన్నప్పుడు ఈరోజు రామ్ చరణ్ ఏ రకంగా లాలించారో, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా లాలించాడో అక్కడికి వచ్చేసాడు ఈయన. ఈ ఏజ్లో కూడా అక్కడికి వచ్చేసాడు ఈయన. మనవలు ఉన్నారు కానీ అన్నీ మర్చిపోయాడు ఆయన స్టేజ్ మీద చిరంజీవి. ఆ సీన్ చూస్తే మనకి వీళ్ళిద్దరిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతున్నాడు చూడండి. అసలు మోదీ గారు అంత ఆనందపడవలసినంతట ఏముంది అంటే వాళ్ళిద్దరూ సామాన్యులు కాదని మోదీకి తెలుసు. ఎందుకంటే అది ఒక్కొక్కరిని చూస్తుంటే అది ఒక రకమైన ఆత్మీయ బంధం తన్నుకొస్తుంది. దాన్ని ఎవరు సృష్టించింది కాదు, ఆర్టిఫిషియల్ కాదు, అది అభిమానంతో, అనురాగంతో, ఆప్యాయంతో వచ్చే ఆనందం అది. ఆ ఆనందమే ఆ ముగ్గురు పిక్చర్లు చూస్తుంటే అదరహో అంటుంది. ఎప్పటికీ కూడా ఆ బొమ్మే. ఇక నాగబాబు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవి, చిరంజీవికి రాజ్యసభ. ఇప్పుడు డబుల్ ధమాకా ఏంటంటే పవన్ కళ్యాణ్ అడిగితే ఏదీ కాదండి ఆయన. అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అతను పవన్ కాదు తుఫాన్ అన్నాడు. రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ నాయకుడినన్నా, ఎంతమంది నాయకులున్నా, ఎంతమంది ప్రాంతీయ పార్టీలు ఉన్నా పవన్ లాగా మోదీ గారు ఎవరినన్నా చూసారా అంటే లేదనే చెప్పాలి. అంత ఆప్యాయం చూపిస్తుంటాడు. ఈయనకి దగ్గు వస్తే ఆయన పిల్లలు ఇస్తాడు. ఇంకెంతకంటే ఏంటంటే ప్రధానమంత్రి ఎవరికి పిల్లలు ఇస్తారు? వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఇచ్చుకోవాలి, లేకపోతే తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ నరేంద్ర మోదీ? నేను ముందుగా చెప్పినట్లుగా ఒకరొకరిని చూస్తుంటే అదొక తెలియని ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అదేదో జన్మజన్మల బంధం అన్నట్టుగా ఉంటుంది ఆ ముగ్గురిది. ఆ ఫోటో చూస్తుంటే ముగ్గురు ఇలా చేతులు పెట్టి అది చూశారు కదా విజువల్స్, అసలు ఎంత ఆనందకరమైంది. చాలా రేర్గా ఉండే పిక్చర్ అది. మరి చంద్రబాబు పవన్ కీలక భేటీలో తీసుకున్న సంచలన నిర్ణయాలని ఇప్పుడు వస్తున్న వార్త. మరి ప్రస్తుతం దీనిపైయే ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కూడా జరుగుతుంది. మరి ఏంటి ఆ చర్చ? ఆ చర్చకి సంబంధించిన అంశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అంటే, రాజ్యసభ ఎవరికి ఇవ్వాలి అని. సరే, చిరంజీవి గారు అయితే నేను రాను, చిరంజీవి గారు అయితే నాకు పెద్దగా అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా ఆ ఛాన్స్ ఉంది అని అంటారు. సో మరి ఈ చర్చ జరుగుతుంది అంటే నిప్పులేందే పొగొస్తుందా? మరి గతంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, మరి త్వరలోనే ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వడం, అందులో ఒకటి జనసేనకు ఓకే చెప్పేసిన చంద్రబాబు అనే ప్రచారం. మరి చిరంజీవికి రాజ్యసభ కట్టబెట్టే యోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? మరి నాగబాబుకు బదులు చిరంజీవికి ఇవ్వాలని కేంద్రం నుంచి ఒత్తిడి. ఇక గతంలోనే స్టేజీపై పవన్ చిరంజీవుల చేతులు పట్టుకుని మోదీ అభివాదం. నేను ఇందాక చెప్పిందంతా కూడా అనేది. సో ఈ పరిస్థితుల్లో చిరంజీవి పవర్ ఏంటో బీజేపీ పెద్దలకు తెలుసండి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు అవనియండి, పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడని వాళ్ళకి అంతా చరిత్రలు తెలుసు కదా. మరి ఎప్పటి నుంచో చిరంజీవిని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ఆరాటపడుతుందని కొన్నాళ్ళుగా రాజకీయాలకు చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా దూరంగా ఉన్నారు. మరి గతంలోనే చిరుకి బీజేపీ రాజ్యసభ ఇస్తుందని ప్రచారం గట్టిగా జరిగింది. కానీ చిరంజీవి ఆ దిశగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఏపీలో కాపులు శాసించే సంఖ్యలో ఉన్నారు. మరి కాపులు ఎటు మొగ్గితే అటే రాజకీయ విజయాలు రానున్నాయి. మరి ఈ క్రమంలో కాపులను ఆకట్టుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు, చిరంజీవి కలిస్తే తిరుగులేదు అని. మరి చిరంజీవికి జనసేన లేదంటే బీజేపీ తరపున రాజ్యసభ ఛాన్స్. మరి పవన్ చంద్రబాబు తాజా భేటీలో దీనిపైన చర్చ జరిగి ఉంటుంది అన్నది మరొక ప్రచారం. మరి చిరంజీవికి రాజ్యసభ వస్తే నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటారు అన్నది మరొక వార్త. చిరు ఆసక్తి చూపకపోతే నాగబాబుకు రాజ్యసభ ఏమైనా ఇస్తారా? ఇదొక ప్రచారం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి. అయితే ఛాన్స్ వస్తే చిరు అందుకు ఒప్పుకుంటారా? ఇది పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న మాట. ఏదైనప్పటికీ కూడా మోదీ గారు లాంటి వాళ్ళు రావయ్యా రా,
అంటే ఎవరు రాకుండా ఉంటారు? ఎవరు ఆయన మాట కాదంటారు? సరే చిరంజీవి గారికి ఆ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సున్నితంగా తిరస్కరించు, కానీ ఆయన ఆత్మీయ బంధువులే కదా వాళ్ళిద్దరుని. సొంత కుటుంబంలో ఉన్నారు వాళ్ళిద్దరుని. చూడముచ్చటగా ఉన్నారు ఆ ముగ్గురు కలయికని. ఇది చిరకాలం ఇలాగే ఉండాలని ఆశీర్వదిస్తున్నారు అభిమానులందరూ కూడా.